కాకినాడ నగరం రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలవిరాట్ మూర్తులకు పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని హంసవాహనంపై పురవీధిలో ఊరేగించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త బోయ అజయ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు సిరపు వెంకటరమణ మాట్లాడుతూ తిరుపతిలో నిర్వహించే విధంగా కాకినాడలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా స్వామివారిని రోజు హంసవాహనంపై ఊరేగించామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ సలహాదారులు రోకల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాల వెంకటరావు, కన్వీనర్ మాధవరెడ్డి, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలాపు ఈశ్వర, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈ రోజు రామకృష్ణారావుపేటలో వేచి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే ఈ కమిటీ వారు నన్ను ఈరోజు ఆహ్వానించడం జరిగింది. అయితే మన తిరుపతిలో స్వామివారి ఉత్సవాలు ఎలాగైతే జరుగుతాయో ఈ 9 రోజులు అదే విధంగా ఇక్కడ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా, చాలా గ్రాండ్గా చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చిన ఈ జనాభా అంతా ఈ రోజు ఇంత యూనిటీగా వచ్చి అందరూ ఒక్కటై ఏకదాటితో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా కమిటీ వారు నిత్యం చేస్తారని చెప్పి ఆశతో సెలవు తీసుకొచ్చారు. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నిన్నటి నుండి అనగా 6వ తారీఖు నుంచి 14 వరకు ప్రతిరోజు ఒక స్వామివారు ఒక్కొక్క అవతారంతో బయలుదేరుతున్నారు. దాని ప్రకారంగా ఈరోజు హంసవాహనం కావున భక్తులందరూ ఇచ్చేసి తమ తీర్థప్రసాదాలు చేయించి స్వామివారిని దర్శనం కోరుతున్నాం.